హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవిక ఇన్స్టిట్యూట్. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విద్యలో ధోరణులు అనే టాపిక్, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ టాపిక్లో ఎన్నైతే ఉన్నాయో అవన్నిటి గురించి కొఠారి కమిషన్ వాళ్ళు చాలా డెఫినేషన్స్ ఇచ్చారు. కాబట్టి ఆ టాపిక్ గురించి మనం కొంచెం తెలుసుకుందామండి. ఓకే, ముందుగా లైక్ చేయండి ప్లీజ్. కొఠారి కమిషన్ ఆర్ విద్యా కమిషన్ ఇది ఎప్పుడంటే 1964 to 66 నియమించింది. ఎప్పుడంటే 1964 జూలై 14 కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్ ని ఏర్పాటు చేసింది. ఈ భౌతిక శాస్త్రవేత్త, నాటి విశ్వవిద్యాలయ నిధుల సంఘం యూజీసీ అధ్యక్షుడైన డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన అప్పటికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎంసి మహమ్మద్ అలీ కరీం చాగ్లా చొరవతో కేంద్ర ప్రభుత్వం భారతీయ విద్యా కమిషనర్ జాతీయ విద్యా కమిషన్ ని నియమించింది. కొఠారి కమిషన్ ను జాతీయ భారతీయ విద్యా కమిషన్ అని పేర్కొంటారు. ఈ కమిషన్ నివేదికను ఏమని పిలుస్తారంటే విద్యా విజ్ఞాన సర్వస్వం అని పిలుస్తారు. ఎందుకు నియమించారంటే విద్యారంగంలో మార్పులను సూచించడానికి ఒక కమిషన్ భారత ప్రభుత్వం, అంటే మన విద్యారంగంలో మార్పులు తేవటానికి భారత ప్రభుత్వం నియమించింది. దీంట్లో మొత్తం 17 మంది ప్రముఖ విద్యావేత్తలు, విదేశీ విద్యావేత్తలు అంటే జర్మనీ, ఫ్రాన్స్ అలాంటి సంబంధించిన చాలా మంది విద్యావేత్తలు పాల్గొన్నారండి. మొత్తం 21 నెల అంటే అంత ఈజీగా ఆషామాషిగా దీన్ని తయారు చేయలేదన్నమాట. ఈ కమిషన్ని అన్ని కోణాల్లో ఎంతో మంది విద్యావేత్తలతో వీళ్ళు చర్చించి, అంటే మొత్తం సుమారు 21 నెలలు, అంటే ఎలా అంటే రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలు, విశ్వవిద్యాలయాల్లోనూ అలాగే కళాశాలలను, పాఠశాలను సందర్శించి వాళ్ళందరితో చర్చలు జరిపించి దీంట్లో విద్యావేత్తలు, ఉపాధ్యాయులను అలాగే విద్యాపాలకులను, విద్యార్థులను కలిసి మొత్తం 9,000 మందిని ఇంటర్వ్యూ చేసిందనమాట. అలాగే 2,400 పత్రాలను స్వీకరించింది వాళ్ళ దగ్గర నుంచి. అలాగే ఎన్నో సెమినార్స్, కాన్ఫరెన్స్లు నిర్వహించింది. ఈ విద్యావేత్తలు అనేవాళ్ళు విదేశీ విద్యావేత్తలు, ఇతర దేశాల నుంచి ఉన్న కూడా విద్యావేత్తలు ఈ కమిషన్ లో ఉన్నారు కూడా. అలాగే ఈ నివేదికను 1964 అక్టోబర్ 2 అంటే గాంధీ గారి పుట్టినరోజు నుంచే ప్రారంభించటం జరిగింది. మొత్తం ఇంత చేసి ఏం చేశారు లాస్ట్ కి, విద్య జాతీయ అభివృద్ధి అంటే వికాసం, అభివృద్ధి, ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అనే పేరుతో నివేదికను జూన్ 29, 1966 కేంద్ర విద్యాశాఖ మంత్రికి, అంటే అప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరండి, ఎంసి చాంగ్లకు సమర్పించింది. అంటే ఇది మొత్తం అంటే అన్ని స్థాయిల విద్య గురించి కమిషన్ సమగ్రంగా చర్చించింది. అలాగే ఈ నివేదిక మొదటి వాక్యం ఏమని ఉండేది అండి, భారతదేశ భాగ్య విధాత ఆమె తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని ఈ నివేదిక మొదటి వాక్యం ప్రసిద్ధి వాక్యంతో ప్రారంభం అవుతుంది. కొఠారి కమిషన్ నివేదికలో మొత్తం 3 భాగాలు 19 అధ్యాయాలతో ఉన్నదన్నమాట. మొత్తం మొదటి భాగంలో ఏమేమి ఉన్నాయి, 1 నుంచి 6 అధ్యాయాలు. దేని గురించి మాట్లాడుతుందంటే విద్యా పునర్నిర్మాణ ప్రక్రియ, సాధారణ లక్ష్యాలు మరియు సమస్యల గురించి 1 నుంచి 4 అధ్యాయాల మొదటి భాగంలో వివరిస్తుంది. రెండో భాగంలో 7 నుంచి 17 అధ్యాయాలు అంటే విద్య గురించి, ప్రాథమిక విద్య, సెకండరీ విద్య, ఉన్నత విద్య, బోధన ప్రక్రియ, పాఠ్య పుస్తకాలు, ఉపాధ్యాయులు, భౌతిక సౌకర్యాలు, మూల్యాంకనం వంటి అంశాల గురించి వివరణ ఇస్తుంది. మూడవ భాగంలో 18 మరియు 19 అధ్యాయాలు ఉన్నాయి. విద్యా ప్రణాళిక, పరిపాలన, నిర్వహణ, ఆర్థిక వనరులు మొదలైన అంశాల గురించి వివరిస్తుంది. అంటే అంశం ఏంటిదంటే ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు గల విద్యా నిర్వహణలో అనుసరించవలసిన వివిధ మార్గాల గురించి చర్చించింది. ఇందులో వైద్య విద్య, న్యాయ విద్య ఈ పరిధిలోకి రావు, వీటి గురించి తెలియదు, చెప్పలేదు వాళ్ళు. మొదట ఏమేమి అంశాలు ఉన్నాయంటే పని అనుభవం, శారీరక శ్రమ, ఉత్పత్తి అనేది ఎక్కడి నుంచి మొదలవ్వాలి అంటే పని అనుభవం అంటే చిన్న వయసు నుంచే, పాఠశాల స్థాయి నుంచే వీళ్ళకి పని అనుభవం అనేది నేర్పించాలి.
అలాగే సాంఘిక సేవలు అన్ని స్థాయి విద్యలలో భాగం చేయాలని చెప్పారు. అలాగే నైతిక విద్యపై ఎక్కువ దృష్టి ఉండాలి. వాళ్ళకి పిల్లలకి విద్యార్థులకు ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడం, సామాజిక బాధ్యత నేర్పాలి. యువకులను పాఠశాల ప్రపంచం నుండి పని జీవిత ప్రపంచానికి మళ్లించాలని తెలియజేశారు. మాధ్యమిక విద్య గురించి ఏం చెప్పారంటే, మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి. ప్రభుత్వం, స్థానిక సంస్థల యజమాని ఆధ్వర్యంలో నడిపే ఉన్నత పాఠశాలలో సెకండరీ విద్యను ఉచితంగా ఏర్పాటు చేయటం, అంటే బోధన రుసుమును రద్దు చేయాలి. అలాగే విద్యా సంస్థల బుక్ బ్యాంకులను వారి కోసం ఏర్పాటు చేయాలి. గ్రంథాలయాలు ఎక్కువ పుస్తకాలు ఉంచితే మాధ్యమిక పాఠశాల చదువు పేద విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. పుస్తకాలు కొనుక్కోవడానికి సంవత్సరానికి ప్రజ్ఞగల విద్యార్థులకు బుక్ గ్రాంట్లను మంజూరు చేయాలి. మేధావంతులైన కనీసం 15% మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఏర్పాటు చేయాలి. ప్రతి కమ్యూనిటీ బ్లాక్లో ఉత్తమ ప్రమాణాలు గల ఆశ్రమ పాఠశాలను స్థాపించాలి. విద్యాభివృద్ధిలో విద్యావకాశాలు అసమానతను తగ్గించాలి. అందరికీ అంటే ప్రతి ఒక్కరికి, ధనికులు పేదవులు కాకుండా అందరికీ ఒకే సాధారణ విద్యా అవకాశాలు కల్పిస్తే అసమానత తగ్గుతాయని చెప్పారు. స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం, ఎక్కువ నిధులు కేటాయించడం, పథకాలను తయారు చేయాలి. కేంద్ర రాష్ట్ర స్థాయిలో స్త్రీలకి బాలికలకు విద్యాభివృద్ధికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. వికలాంగులకు వారి జనాభా ప్రాతిపదికన అనుగుణంగా పాఠశాలను ఏర్పాటు చేయాలి. వికలాంగుల గురించి కూడా షెడ్యూల్ తెగల వారి కోసం తగినన్ని పాఠశాలలు, హాస్టల్ సౌకర్యాలు, స్కాలర్షిప్లు వారికి షెడ్యూల్ తెగల వారి కోసం ఏర్పాటు చేయాలని ఈ కమిషన్ మాట్లాడింది. దేశంలో అన్ని ప్రాంతాలు నివసించే పిల్లలందరికీ అందుబాటులో ఉండే విధంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలి. అలాగే మాధ్యమిక విద్యార్థుల కోసం ప్రత్యేక కోచింగ్, రెసిడెంట్ టీచింగ్, పర్యవేక్షణలు, అధ్యయనం మొదలైన చర్యల ద్వారా ఎవరైతే వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. విద్యార్థులకు అభిరుచులు నిర్ధారణ పరీక్షలు, మార్గదర్శ పద్ధతుల ద్వారా యోగ్యత, ఆసక్తి ఉన్న వారికి లోయర్ సెకండరీ దశలో అకాడమిక్ కోర్సులలో చర్యలు చూపాలి. హయ్యర్ సెకండరీలో విద్యార్థులకు ప్రవేశం కల్పించాలి. అంతవరకు మాధ్యమిక విద్య గురించి మాట్లాడింది. ఉన్నత స్థాయి విద్యా సంస్థలను బలోపేతం చేయాలి. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత అంతర్జాతీయ ప్రమాణాల గురించి కూడా మాట్లాడింది. అలాగే ఉపాధ్యాయ శిక్షణ పైన, పాఠశాల ఉపాధ్యాయులకు గుణాత్మక పైన ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఉపాధ్యాయ శిక్షణ టాపిక్ కూడా ఉంది కదా మనకి, దాని గురించి కూడా కొఠారి కమిషన్ మాట్లాడింది. నూతన విద్యా విధానంలో వ్యవసాయ విద్య పైన, వ్యవసాయ తదితర సైన్సుల అంటే వ్యవసాయానికి సంబంధించిన సైన్సుల పరిశోధనలకు అధిక ప్రాధాన్యత ఇవ్వమని చెప్పింది. శక్తిమంతులు ఉన్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, సృజనాత్మక ప్రతిభావంతులైన వారిని వ్యవసాయ శాస్త్రాలతో ఉన్నత అధ్యయనం, పరిశోధన వైపు మళ్లించే విధంగా వాళ్ళకి మంచి మార్గదర్శనం వహించాలని చెప్పింది. గుణాత్మకతను పెంపొందించాలి. ఆదర్శవంతమైన నమూనాగా ఉండే సంస్థలు అన్ని దశల రంగాల్లో ఉండేలా చూడాలి. ఆధునీకరణ సాధించటం, జాతీయ సామాజిక సమగ్రతను నెలకొల్పాలని చూపించింది. అలాగే మన జాతి పునర్నిర్మాణం ఎలా అంటే, ఈ నివేదికలో అతి ముఖ్యమైన అంశాలు ఏం తీసుకొచ్చిందంటే, భారతదేశ భవిష్యత్తు ఇప్పుడు తన తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అనే వాక్యంతోనే మొదలైంది. కాబట్టి మనం ఎలా ఉంటుందంటే, శాస్త్ర సాంకేతిక ఆధారంగా తీసుకెళ్తున్నాం. నేటి ప్రపంచంలో కానీ మన విద్య అనేది ఆ దేశ సౌభాగ్యాన్ని, విద్య ద్వారా ఆ దేశ సౌభాగ్యాన్ని కానీ, సంక్షేమ కానీ, భద్రత కానీ విద్య ద్వారా నిర్ధారిస్తుంది. మన జాతి పునర్నిర్మాణం మన పాఠశాలలోనూ, మన అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది మన జాతి పునర్నిర్మాణం అనేది? పాఠశాల నుంచి, కళాశాల నుండి బయటకు వచ్చి అక్కడి నుంచి వచ్చే విద్యార్థుల ద్వారానే. ఆ విద్యార్థులకు ఎలాంటి విద్యనంటే గుణాత్మక విద్యని అందించటం ద్వారా మన జాతి పునర్నిర్మాణం అనేది అలాంటి విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుందని చెప్తుంది. జాతి పునర్నిర్మాణం అంటే మన ప్రజల జీవన ప్రమాణాలను పెంచటమే జాతి పునర్నిర్మాణము. మన ప్రజల జీవన ప్రమాణాలు పెంచటమే జాతి పునర్నిర్మాణం. అది ఎక్కడ మొదలవుతుంది అంటే పాఠశాల నుంచి, కళాశాలలో నుంచి ఉన్న గుణాత్మకమైన విద్యను అందించడం ద్వారా ఈ జాతి పునర్నిర్మాణం అనేది ఏర్పడుతుంది. అలాగే జాతీయ అభివృద్ధికి వాళ్ళు ఏం చేశారంటే, జాతీయ అభివృద్ధిలో మన జాతీయ అభివృద్ధిలో దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిందంటే విద్య పాత్ర గురించి. అంటే ఈ పాత్ర సక్రమంగా నిర్వహించటానికి ప్రస్తుత విద్యా వ్యవస్థలో రావలసిన మార్పులు, ఈ మార్పులకు అనుగుణంగా విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. అప్పుడే జాతీయ అభివృద్ధి మనకి చెందుతుంది. పట్టుదలతో, ఉత్సాహంతో ఈ కార్యక్రమాలు తప్పనిసరిగా అమలు చేయాలి. ఎలాంటివి? మనకి జాతీయ అభివృద్ధికి ఉన్న సమస్యలు,
ఏమేమి సమస్యలు ఉన్నాయి అంటే మొత్తం 4 సమస్యలు ఉన్నాయి. ఆహార స్వయం సమృద్ధి ఒకటి, అలాగే ఆర్థిక అభివృద్ధి, పూర్తి స్థాయి ఉద్యోగత గురించి, సమాజ జాతీయ సమైక్యత, అలాగే రాజకీయ అభివృద్ధి. ఇవి జాతీయ అభివృద్ధికి ఉన్న సమస్యలు. మనకి ఆహార స్వయం సమృద్ధి ఎందుకు సమస్యగా మారిందంటే ఇప్పుడు కూడా మన భారతదేశంలో చాలా వరకు ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నాం. దాన్ని ఇప్పుడు తక్షణమే ఆ సమస్యని మనం సరిదిద్దాలి. ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి మన దేశంలోనే మంచి ఉత్పత్తిని ఇవ్వాలి అని చెప్తుంది. ఆర్థిక అభివృద్ధి, పూర్తి స్థాయి ఉద్యోగత అంటే మన అభివృద్ధి రేటు, ప్రజల జీవన ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయి, పేదరికం ఎక్కువగా ఉంది. దీని నుండి దేశాన్ని బయటకు తీసుకురావటం ముఖ్యంగా ఏం కావాలంటే విద్య కావాలి. అలాగే సమాజ జాతి సమైక్యత, మనందరం కలిసిమెలిసిగా ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే మన సమాజం అనేది ఎంతో వైవిధ్యం గల సమాజం. దేశంలో ఉన్నవారు లేనివారు, చదువుకున్నవారు ఎక్కువ చదువు లేనివారు, కులం ప్రాంతం అనే విభేదాలు ఉన్నప్పటికీ ఉండటం వలన, ఎన్నో విభేదాలు ఉండటం వల్ల మనకి ఏమవుతుంటే ఎల్లప్పుడూ మనకి ఉద్యమాలు చెలరేగుతూ ఉంటాయి. మతాల ద్వారా కానీ, క్యాస్ట్ ద్వారా కానీ. అలాగే విద్యార్థుల్లో అశాంతి ఉంది. అప్పుడు అవినీతి ప్రభుత్వం ఆస్తి నష్టం చేయటం, సమ్మెలు చేయటం జరుగుతుంది. దీనికి పరిష్కారం ఏమన్నారు? సమాజం జాతీయ సమైక్యత, అందరం కలిసి ఒక సమైక్యంగా సమానత్వ సమాజాన్ని నిర్మించాలి. రాజకీయ అభివృద్ధి అంటే మనది ప్రజాస్వామ్య దేశం. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా మన ప్రజాస్వామ్యాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. మన జీవన విధానాన్ని, విలువలను, సహనాన్ని, స్వయం నియంత్రణను, ఇతరుల గురించి ఆలోచించటాన్ని భావితరాల వారికి నేర్పాలి. అప్పుడు అది ఎక్కడి నుంచి మొదలవుతుంది? దేశ స్వేచ్ఛను రక్షించుకోవాలి. మొదట మన దేశ స్వేచ్ఛను రక్షించుకోవాలి. రెండవది ఎలా ఉంటుందంటే చైతన్యవంతులైన పౌరుల అవసరం. దేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రతి పౌరుడు కృషి చేయాలి. ప్రజల్లో అప్పుడు ఎప్పుడైతే ప్రతి పౌరుడు కృషి చేస్తాడో ప్రజల్లో ఏం పెరుగుతుందండి? చైతన్యం పెరుగుతుంది. వారిలో నూతన ఆకాంక్షలు పెరుగుతాయి. హక్కుల కోసం, విద్య కోసం, ప్రజా సౌకర్యాల కోసం, సమానత్వం కోసం మనందరం తహతహలాడుతూ ఉంటాం. అంటే ఒక సమగ్ర జాతీయ అభివృద్ధి ప్రణాళిక ద్వారా సాధ్యమవుతుంది. అప్పుడు రాజకీయం అనేది అభివృద్ధి చెందుతుంది. అంటే ఎప్పుడు రాజకీయ నేతలు అప్పుడు స్వార్థంగా పరిపాలించరు. మంచిగా పరిపాలించటం వల్ల రాజకీయ అభివృద్ధి కూడా మనకి దేశాలు అభివృద్ధి చెందుతుంటే, ఎప్పుడైతే రాజకీయ అభివృద్ధి చెందుతుందో, దేశాలు అభివృద్ధి చెందుతుంటే మనం ఎక్కువగా వెనకపడిపోతున్నాం అనే భావన లేకుండా మనం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాం. నెక్స్ట్, దీనికి అన్నిటికి కారణం ఏంటిదంటే ప్రధాన సమస్య విధి. మన మార్పునకు ప్రధాన సాధనం ఏంగా తీసుకోవాలి? విద్య తీసుకోవాలి. మానవ వనరులను అభివృద్ధి చేయాలి. అంటే మానవ వనరుల అభివృద్ధి ఎలా మనం గుర్తిస్తాం? మనం ఒక ఇల్లుగా తీసుకుందాం. మన ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? భౌతికంగా మనం అభివృద్ధి చెందినప్పుడు మనం మానవులుగా అభివృద్ధి చెందినట్టే, ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టే మనం భావిస్తాం. అంటే దేశంలో భౌతిక వనరుల అభివృద్ధి అవసరం. భౌతిక వనరులు అంటే ఏంటివి? రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు ఇలాంటి అభివృద్ధి చెందినప్పుడే మనం మానవులు కూడా, మన దేశం కూడా అభివృద్ధి చెందిందని మాట్లాడుకుంటాం అనమాట. అన్నీ ఉన్నప్పుడే. అంటే ఇది ఎలా జరుగుతుంది అంటే విద్యావంతులైన వ్యక్తులే కదా. విద్యావంతులంటే మంచి జ్ఞానం, నైపుణ్యం, సేవాభావం, అంకిత భావం గల వ్యక్తులు. వీళ్ళ నిర్మాణం ఎక్కడి నుంచి మొదలవుతుందంట? విద్యాలయాల్లోనే. కాబట్టి మన విద్యాలయాలు ఇలాంటి ఉన్నతమైన సామర్థ్యం గల వ్యక్తులను మంచి తయారు చేయాలి. దేశంలోని వ్యక్తులు సమర్థవంతమైన, శక్తివంతమైన మానవ వనరులను తయారు చేయాలి. అలాగే ఇంకా విద్యా సంవత్సరంలో పాఠశాలకు రోజుకు పనిచేసే, అంటే అది మానవ వనరులు. ఇది పాఠశాలలో వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే పాఠశాల రోజుకి పనిచేసే కాలాన్ని పొడిగించాలి. పాఠశాల పనిచేసే దినాలు 39 వారాలు, అంటే సుమారు 234 రోజులుగా చెప్పాలి. విద్యా సంవత్సరంలో ఇతర సెలవుల సంఖ్య 10 రోజులకు మించకూడదు. పరీక్ష నిర్వహణ, ఇతర కార్యక్రమాలకు 21 రోజులు మాత్రమే కేటాయించాలి. విద్యార్థుల సర్వకాలాన్ని సాంఘిక శిబిరాల్లో పాల్గొనడానికి అక్షరాస్యత, ప్రచార, ఉద్యమ కార్యక్రమాలు, పని అనుభవ కార్యక్రమాలు మొదలైన కార్యక్రమాలు పాల్గొనడానికి, పాఠశాల గ్రంథాలయాల అధ్యయనం చేయటానికి పూర్తిగా వినియోగించుకోవాలి. అంటే పాఠశాలలో ఉన్న వనరులైన గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలి. గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, వర్క్ షాపులు, క్రాఫ్ట్ షెడ్లు మొదలైన విద్యా సంస్థల్లోని వసతులు విద్యార్థులు సమర్థవంతంగా ఉపయోగించుకునేటట్లు చర్యలు తీసుకోవాలి. అలాగే రెండోది అంటే విద్య ద్వారా మార్పునకు సాధం. విద్యా విప్లవం ద్వారానే జాతీయ అభివృద్ధి సాధ్యమవుతుంది.
జాతీయ అభివృద్ధికి సంపదకు విద్యకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. అంటే జాతీయ విద్యా వ్యవస్థను ఎలా చేయాలంట, పరిమాణాత్మకంగాను గుణాత్మకంగా నిర్వహించాలి. అప్పుడే సమర్థవంతమైన సాంఘిక సాంస్కృతిక మార్పు తెచ్చిన సందర్భాలు కూడా మన దేశ ప్రగతికి విద్య ద్వారానే మన దేశ ప్రగతికి ఉంటుంది. అంటే విద్య అనేది విప్లవం, నాటు విఫలమం. విద్యా విప్లవం తీసుకురావడానికి ఈ 3 అంశాలను గుర్తించింది కమిషన్. విద్యను జీవితానికి, జాతీయ అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా మార్పు చేయటం, విద్యా ప్రమాణాలు నిరంతరం పెంచటం, కనీసం కొన్ని రంగాలైన అంతర్జాతీయ గురించి కూడా మాట్లాడింది. అందరికీ సమాన అవకాశాల గురించి కొఠారి కమిషన్ మాట్లాడింది. మానవ శక్తిని అవసరాలను విస్తరించటం. అలాగే మూడోది ఏంటి అంటే మార్పునకు ప్రధాన సాధన మూడోది విద్యను ప్రజల జీవితానికి, అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించడం. విద్య ప్రజల సమస్యను పరిష్కరించడానికి, జాతీయ అభివృద్ధికి తోడ్పడాలి, ఉత్పత్తిని పెంచాలి, జాతీయ భావాన్ని పెంచాలి. దేశ ప్రగతిలో తాను భాగస్వామిని కావాలనే భావన విద్యార్థుల్లో కలిగించాలి. శీలాన్ని నిర్మించాలి, నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించాలి, జాతీయ లక్ష్యాన్ని సాధించటానికి విద్యను సాధనం చేయాలి. సాంఘిక విలువలు, జాతీయ సమైక్యతను బలోపేతం చేయాలి, ప్రజాస్వామ్య విలువలను అలమరచాలి, ఆధునీకరణ ప్రకరణ వేగవంతం చేయాలి. విద్యా ఉత్పాదకత అంటే జాతీయ ఉత్పత్తిని, ఆదాయాన్ని పెంచడానికి విద్యా ఉత్పాదకత తోడ్పడాలి. జాతీయ ఆదాయం పెరిగినప్పుడే విద్యకు ఎక్కువ మొత్తం కేటాయించగలుగుతాము. విద్యకు ఉత్పత్తి గల సంబంధాన్ని పెంచే మార్గాలు ఉన్నాయి. ఎప్పుడైతే జాతీయ ఆదాయం పెరిగినప్పుడే విద్యా ఉత్పత్తికి ఎక్కువ కేటాయిస్తారంట. అందులో ఏం చేయాలని చెప్పారంటే విద్యా సంస్కృతుల విజ్ఞాన శాస్త్రాన్ని మౌలిక అంశం చేయటం వల్ల ఏం పెరుగుతుంది, విద్యా ఉత్పత్తికి పెంచడానికి ఏమి చేయాలంటే విద్యా సంస్కృతుల విజ్ఞాన శాస్త్రాన్ని మౌలిక అంశం చేయటం ద్వారా పెరుగుతుంది. పని అనుభవాన్ని సాధారణ విద్యలో అంటే పాఠశాల విద్యలో భాగం చేయటం వల్ల పెరుగుతుంది. మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయటం, పరిశ్రమ, వ్యవసాయ, వ్యాపార అవసరాలకు అనుగుణంగా మార్పు చేయటం వల్ల విద్యా ఉత్పాదకత ఈ విధంగా పెంచటం జరుగుతుంది. పని అనుభవాన్ని సాధారణ విద్యలోను, సాంకేతిక విద్యలోనూ భాగం చేయాలి. పని అనుభవం అనేది ఇంటిలోను, కార్యశాలలోను, పొలాల్లోను, కర్మాగారాల్లో కూడా కల్పించవచ్చు. ఉత్పాదకత కార్యక్రమాల్లో పాల్గొన్నా కూడా అది కూడా పని అనుభవం కిందే వస్తుంది. విద్యలో సాధారణంగా 4 అంశాలు ఉంటాయి. అంటే భాషలు, మానవ శాస్త్రాలు, సాంఘిక శాస్త్రాలు. సంఖ్యాత్మకత, గణితం, పని అనుభవం, సంఘ సేవ. ఇవన్నీ ఈ 4 ప్రస్తుతం ఇవన్నీ కొంతమేరకు అక్షరాస్యతను పెంపొందిస్తుంది. సంఖ్యాత్మక ప్రమాణాలు కూడా తగినంతగా లేవు. పని అనుభవం, సంఘ సేవ పూర్తిగా లోపించాయి. పని అనుభవం ఉత్పాదకతను పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ పని అనుభవం అనేది ఉత్పాదకతను పెంచడానికి ఉపయోగపడుతుంది. సంఘ సేవ సాంఘిక జాతీయ సమైక్యతను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మహాత్మా గాంధీ ప్రాతిపదిక విద్యను వృత్తి ఆధారంగానే రూపొందించారు. ప్రతి వారు కొంత శారీరక శ్రమ చేయాలని చెప్తుంది. వృత్తి విద్య మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి. తద్వారా విశ్వవిద్యాలయ స్థాయిలో వ్యవసాయం, సాంకేతిక విద్యల వైపు వెళ్తారు. అలాగే మాధ్యమిక దశలో వృత్తి విద్యలను ఎంచుకునే వారు ఎంతమంది ఉన్నారంట, కేవలం 9% మాత్రమే ఉన్నారు. విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా సాధారణ విద్యను ఎంపిక చేసుకునే వారు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి దేశ వ్యవసాయ, సాంకేతిక రంగాల అభివృద్ధి దృష్ట్యా వృత్తి విద్యలను ప్రోత్సహించాలి. వ్యవసాయ, సాంకేతిక రంగాల అభివృద్ధి దృష్ట్యా వృత్తి విద్యను ప్రోత్సహించాలని చెప్తున్నారు. సాంఘిక జాతీయ సమైక్యత విద్య ఇది ఎలా ఉందంటే శక్తివంతమైన సమైక్య భారతదేశానికి సాంఘిక జాతీయ సమైక్యత అనేది చాలా ముఖ్యం. దేశ ప్రగతికి ఇది ఆధారం. దేశ ప్రగతికి ఇది ఏంటిదంటే సాంఘిక జాతీయ సమైక్యత అనేది ఆధారం. అది ఏ విధంగా అంటే ఆహారం, ఆర్థిక, సాంఘిక, సంస్కృతి పురోగతికి సాంఘిక జాతీయ సమైక్యతకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ జాతీయ సమైక్యత వల్ల ఏం జరుగుతుంది, జాతీయ సమైక్యత వల్ల
భవిష్యత్తుపై నమ్మకం ఏర్పడుతుంది, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. జాతీయ సమైక్యత వల్ల ఉద్యోగత దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అసమానతలు తగ్గుతాయి. సాంఘిక ఆర్థిక రాజకీయ రంగాల సమాన అవకాశాలకు పెంపొందించడానికి జాతీయ సమైక్యత అవసరమవుతుంది. తమ వర్గపరమైన గుర్తింపు కంటే దేశ వర్గమైన గుర్తింపునకు ప్రాధాన్యత ఇస్తారు. మొదట ఎలా అంటే నేను భారతీయుని అనే భావన ఈ దేశ ప్రజలకు గుర్తించాలి. అలాగే నిష్పక్షమైన మంచి పరిపాలనకు హామీ జరుగుతుంది. వివిధ వర్గాల ప్రజలు వారి సంస్కృతి సాంప్రదాయ పరస్పర అవగాహన గురించి సంస్కృతి సాంప్రదాయ అంటే సంస్కృతి విద్య గురించి కూడా మాట్లాడింది. ఈ విధంగా మనం గౌరవించుకుంటూ ఉంటాం జాతీయ సమైక్యత వల్ల. మరి ఈ జాతీయ సమైక్యతకు క్రింది అంశాలు దోహదపడతాయి. ఎలాంటి అంశాలు దోహదం చేస్తాయంటే ప్రజా విద్యలో సాధారణ పాఠశాల వ్యవస్థను ప్రవేశపెట్టాలి. సాంఘిక జాతీయ సేవలను అన్ని స్థాయిల విద్యలో భాగంగా చేయటం, ఆధునిక భారతీయ భాషలను అభివృద్ధి చేయటం, వీలైనంత త్వరగా హిందీని అధికార భాషగా అమలు చేయడానికి చర్యలు చేపట్టడం, జాతీయ భావనను పెంచటం, ఇవన్నీ జాతీయ సమైక్యతకు దోహం చేసే అంశాలు ఈ 4. అలాగే సాధారణ పాఠశాల వ్యవస్థ ఎక్కువ తక్కువ అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన విద్య ఉండాలి. అది ఎలా ఉండాలి అంటే అందరు పిల్లలు ఒకే రకమైన ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పుడే ఏం తగ్గుతాయి అంటే సాంఘిక అసమానతలు తగ్గుతాయి. కాబట్టి ధనికులకు ఎక్కువ ప్రమాణాలు ఉండే ప్రైవేటు పాఠశాలలో, పేదలకు ప్రభుత్వ పాఠశాల అనే భావన పోవాలి. సాధారణ పాఠశాల వ్యవస్థను తీసుకురావాలి. 2, సామాజిక జాతీయ సేవ. విద్యావంతులైన వారు తప్పనిసరిగా అట్టడుగు వర్గాల వారికి సేవ చేయాలి. విద్యార్థులకు సామాజిక బాధ్యతలు నేర్పాలి. ఆ బాధ్యత కూడా విద్యలో భాగంగా తేవాలి. తద్వారా విద్యలో ఏర్పడుతుంది? వ్యక్తిగత నిర్మాణం, క్రమశిక్షణ, శారీరక శ్రమ పట్ల గౌరవం పెరుగుతాయి. ఇలాంటివి ఆల్రెడీ ఎక్కడున్నాయి అంటే జర్మనీ, నార్వే, స్వీడన్, జపాన్, అమెరికా, ఫిలిప్పీన్స్ దేశాల్లో అంటే సమాజంలో అట్టడుగు వర్గాల వారికి అంటే సేవ చేయటం అనేది ఈ దేశాల్లో ఆల్రెడీ అమలు చేస్తున్నారు. ఎన్ఎస్ఎస్, ఎన్సిసి పాఠశాల సేవా కార్యక్రమం మొదలగు వాటిని 9 నుంచి 12 తరగతుల భాగం చేయాలని చెప్తున్నారు. పాఠశాలలో, కళాశాలలో సామూహిక జీవనం అంటే విద్యార్థులందరూ హాస్టల్లో ఉంటారు కదా, పాఠశాలలోను కళాశాలలో హాస్టల్లో తమ గదులను తామే శుభ్రం చేసుకోవాలి. అలాగే అలంకరించుకోవాలి. అందరూ కలిసిమెలిసి చేసుకోవటం వలన ఈ అలవాట్లు ఉంటాయి. ఈ అలవాట్లు ఎక్కడైనా జపాన్లో ఈ చిన్న పిల్లలకు చిన్నతనం నుండి ఎలాంటి నేర్పుతారు. అలాగే పూర్వకాలంలో ప్రాచీన ఆశ్రమాల్లో కూడా విద్యార్థులు స్వయంగా పనులు చేసుకునేవారు. వారు దీనివల్ల ఏం ఏర్పడుతుందంటే శ్రమ ఎడల గౌరవం, ఆత్మవిశ్వాసం మొదలైన లక్షణాలు ఏర్పడతాయి. జాతీయ భావన పెంచటం. జాతీయ భావన ఎలా పెంచాలి అంటే భారతదేశంలో వైవిధ్యంలో ఏకత్వం గల దేశం. అంటే మన దేశం అంటే భాష, కులం, మతం, ప్రాంతం మొదలైన అన్ని వైవిధ్యాలతో భారతదేశం భావన బలపడి ఉంది. భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించాలి. మనం భారతీయునందుకు గౌరవించాలి. ఇతర దేశాల నుంచి మనం మంచిని గ్రహిస్తాం. అలాగే మన దేశంలో మంచిని కొనసాగిస్తాం అనే భావనను పెంపొందించుకోవాలి. మన సాంస్కృతిక వారసత్వంపై పిల్లలకు, విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచి అవగాహన పెంపొందించాలి. నూతనత్వాన్ని తేవాలి. మన దేశ భవిష్యత్తుపై దృఢమైన విశ్వాసాన్ని విద్యార్థులలో పాఠశాల స్థాయి నుంచి కలిగించాలి. అంటే భారతీయ సాహిత్యం, భాషలు, కళలు, సంగీతం, శిల్పకళ, చరిత్ర, నృత్యం, నాటకాలు అధ్యయనం చేసే అవకాశం పిల్లలకు కల్పించాలి. దానివల్ల మన రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలను అలమర్చడం చెయ్యాలి. ఈ విధంగా జాతీయ భావన పెంపొందించాలి. అలాగే సాంఘిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలు అనేవి కూడా అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి, విజ్ఞాన విస్ఫోటం, ఆధునీకరణ, పారిశ్రమ మొదలైనవి భౌతిక సంపదను, సౌకర్యాలు మాత్రమే పెంచుకుంటున్నాం. కానీ వ్యక్తిలో మానవత, నైతిక, ఆధ్యాత్మిక విలువలను కూడా పెంపొందించాలి. లేకపోతే ఏ వ్యక్తి అయినా తెలివితేటలు గల రాక్షసుడుగా, జంతువుగా మారతాడు. నైతిక విలువలు అనేవి విద్యార్థులకు వివిధ స్థాయిలో బోధించవలసిన నైతిక, ఆధ్యాత్మిక విలువల గురించి రాధాకృష్ణ కమిషన్ 1940, శ్రీ ప్రకాష్ కమిటీ 1915 చూపించాయి. అవి యాజ్ గా స్వీకరించి అమలు చేయవలసిందిగా కొఠారి కమిషన్ సూచించింది. ప్రతి పాఠశాలలో సబ్జెక్టు బోధన చేసే ఉపాధ్యాయులే ఈ నైతిక బోధన చెయ్యాలి. దానికి
కాలపట్టిక అంటే టైం టేబుల్ కూడా కొన్ని కాలాంశాలు నైతిక బోధన కూడా కేటాయించాలని చెప్తుంది. భాష గురించి పాఠశాల కళాశాల స్థాయిలో మాతృభాషలోనే బోధన జరగాలి. మాధ్యమం అంటే పాఠశాల ఉన్నత విద్యల బోధన మాధ్యమం మాతృభాషగానే ఉండాలి. 10 సంవత్సరాలు ఇది అమలు జరిగేవలసిన బాధ్యత ఎవరికి ఇచ్చిందంటే యూజీసీ మీదే ఉంది. అలాగే ప్రాంతీయ భాషలలో శాస్త్ర సాంకేతిక గ్రంథాలను సాహిత్యాన్ని సృష్టించాలి. అంటే మన ప్రాంతీయ భాషల్లోనే ఇవన్నీ గ్రంథాలను సాహిత్యాన్ని సృష్టించాలి. పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. అఖిల భారత స్థాయి సంస్థలు తాత్కాలికంగా ఆంగ్ల భాషను ఉపయోగించిన క్రమంగా హిందీకి మారాలి అని కూడా సూచించింది. పాఠశాల స్థాయి నుండి ఇంగ్లీష్ను ఒక భాషగా చదవచ్చు, కానీ బోధన మాధ్యమంగా కాదు. మత విద్య కూడా ఉండాలి. మతాలలోని మంచి విషయాలను మౌలిక సత్యాలను విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉంచాలని కొఠారి కమిషన్ సూచించింది. ఎప్పుడైతే అందులో మంచి విషయాలను సత్యాలను విద్యార్థులకు బోధించటం వలన వారిలో పౌరసత్వ లక్షణాలు, నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు పెంపొందుతాయి. అలాగే కొఠారి కమిషన్ విద్యా నిర్మాణం 10+2+3 అంటే ప్రీ ప్రైమరీ అంటే 1వ తరగతి నుండి 3 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు, నర్సరీ కిండర్ గార్డెన్, ప్రైమరీ దశ 7 లేదా 8 సంవత్సరాలు అంటే 1 నుండి 7 లేదా 8వ తరగతి అంటే ఇక్కడ నుంచే చెప్తుందండి. ప్రైమరీ దశ అనేది ముందు అంటే ఎల్కేజీ గురించి మాట్లాడదు, అంటే వీళ్ళ దృష్టిలో 1వ తరగతి నుంచి అది గుర్తుపెట్టుకోండి. సెకండరీ ఆర్ మాధ్యమిక దశ 2 లేదా 3 సంవత్సరాల హై స్కూల్ చదువు. ఉన్నత మాధ్యమిక దశ 2 సంవత్సరాలు, జనరల్ ఇంటర్మీడియట్ లేదా అంటే పాలిటెక్నిక్ కోర్సులు అలాంటివి ఉంటాయి కదా. వృత్తి విద్య కోర్సులు 3 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ 2 సంవత్సరాలు. ఈ విధంగా ప్రతిపాదించింది. 10 సంవత్సరాల పాఠశాల విద్య, 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్య, 3 సంవత్సరాలు డిగ్రీ విద్య. ఉపాధ్యాయ విద్య గురించి కూడా మాట్లాడింది. ఎలిమెంటరీ ఉపాధ్యాయ శిక్షణ కాల పరిమితి 2 సంవత్సరాలు. ఉపాధ్యాయ శిక్షణ సంస్థల వార్షిక పనిదినాలు 230 రోజులుగా. శిక్షణ కాలంలో ట్యూషన్ ఫీజు రద్దు చేసి ఉచిత ప్రవేశాలు కల్పించాలి. ఉపాధ్యాయ విద్యలో పరిశోధన కోసం అభ్యుదయ అధ్యయన కేంద్రాలు నెలకొల్పాలి. ఉపాధ్యాయుల హోదాను పెంచడానికి 150 రూపాయల నుండి 1600 స్కేల్ వరకు సవరించాలి. రాష్ట్ర ఉపాధ్యాయ విద్యా బోర్డు స్టేట్ బోర్డ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. ఎలాంటి విద్యా సౌకర్యాలు కల్పించమన్నది? ప్రాథమిక విద్య 1 కిలోమీటర్ పరిధిలో కామన్ స్కూల్, నైబర్హుడ్ స్కూల్స్ అని చెప్తారు కదా. అలాగే ప్రాథమిక ఉన్నత విద్య 3 కిలోమీటర్ పరిధిలో ఉండాలి. మహిళా ఉపాధ్యాయులు నియమించాలి. ప్రాథమిక స్థాయిలో బాలికల విద్యను, వసతి గృహాలను, మధ్యాహ్న భోజన వసతిని కల్పించాలి. పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందించాలి. పూర్తి హాజరున్న వారికి ఉపకార వేతనం ఇవ్వాలి. ట్యూషన్ ఫీజు ప్రాథమిక స్థాయిలో విధించరాదు. పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉండాలంటే 2 దిగువ ప్రాథమిక స్థాయిలో గణితాన్ని, భాషను, సైన్స్ను, సాంఘిక శాస్త్రం, సృజనాత్మక కృత్యాలు, పని అనుభవం, ఆరోగ్య విద్య గురించి బోధించాలి. ఎగువ ప్రాథమిక స్థాయిలో 2 భాషలు, మాతృభాష, ప్రాంతీయ భాష, 2 హిందీ ఆర్ ఇంగ్లీషు, గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం, కళలు, పని అనుభవం, వ్యాయామ విద్య, నీతి విద్యా విలువలు నేర్పించాలి. అపవ్యయం నిలుపుదలను తగ్గిస్తూ విద్యాబోధన జరగాలి. అనియత విద్యా కేంద్రాలు స్థాపించి బడి మానేసిన వారిని అందులో చేర్పించాలి. వయోజన విద్య గురించి కూడా మాట్లాడింది. వయోజన విద్య గురించి ఏ విధంగా మాట్లాడిందంటే నిరక్షరాస్యులైన నిరక్షరాస్యత నిర్మూలనకు దేశ సామాజిక ఆర్థిక ప్రగతికి వయోజన విద్య అనేది ఆవశ్యకత అని కొఠారి కమిషన్ నిరక్షరాస్యత సమస్య గురించి చెప్పేటప్పుడు వయోజన గురించి కూడా చెప్పిందనమాట. ఓకే, ఈ టాపిక్ అనేది ఆల్మోస్ట్ మనకు విద్యలో ధోరణిలో ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆ టాపిక్లో ఉన్న పాఠశాల సమాజం గురించి కూడా మాట్లాడింది. సో
కుటుంబం గురించి కూడా మాట్లాడింది. చాలా వరకు ఇది మాట్లాడింది కాబట్టి ఈ కమిషన్ని నాకు తెలిసిన సమాచారం వరకు బుక్లో ఉన్న వరకు ఇచ్చానండి. మీ దగ్గర ఇంకేమైనా ఉంటే అది కూడా క్షుణ్ణంగా చదవండి. కంపల్సరిగా పర్ఫెక్ట్గా ఏ క్వశ్చన్ ఇచ్చినా, అటు తిప్పి ఇటు ఇచ్చినా, ఇటు తిప్పి అటు ఇచ్చినా, ఎలా ఇచ్చినా, మార్చి మార్చి ఇచ్చినా కూడా ఈ టాపిక్ అనేది బాగా చదవండి. ఒక్క బిట్ కూడా ఈ టాపిక్ నుంచి పోకుండా ఫుల్ ఫోకస్తో చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.